టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముంపు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమని అన్న ఎంపీ కేసీఆర్ నాని. దేవినేని అవినాష్ కష్టం వల్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడి. ఎన్నికల నిబంధనల మేరకు వాలంటీర్లను పక్కన పెడితే దానికి చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రతిపక్షాల కారణం అంటూ జగన్ తమాషా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ సామాజిక పెన్షన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ముప్పాల నాగేశ్వరరావు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వెల్లడి. ముంపు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమని ఎంపీ కేసీఆర్ నాని అన్నారు. 150,000 మంది సురక్షితంగా ఉన్నారు అంటే అది వైసీపీ ప్రభుత్వం వల్ల సాధ్యమైందని చెప్పారు. వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కష్టం వల్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు. 15వ డివిజన్లో గడప గడపకు పాదయాత్ర కార్యక్రమంలో ఎంపీ కేసీఆర్ నాని, తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జవాబుదారీతనంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ పోతిన మహేష్కి అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. బీసీలను, మైనార్టీలను మోసం చేసి తన సామాజిక వర్గంకి చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గం సీటు కట్టబెట్టారని చెప్పారు. పేదలంటే చంద్రబాబు చులకనగా చూస్తారని చెప్పారు. రవాణా రంగం మద్దతుతోనే తెలుగువారికి అది ఢిల్లీ వరకు వస్తుంది, పాకిందని గుర్తు చేశారు. జగన్ అందిస్తున్న పథకాలు ప్రతి ఇంటికి చేరాయని చెప్పారు. షో రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గద్దె రామ్మోహన్ అని వారు విమర్శించారు. పేదలకు పింఛను అందివ్వకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడని మండిపడ్డారు. మొదటి నుంచి చంద్రబాబు వాలంటీర్లపై కక్ష కట్టాడని వారు గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో 15వ డివిజన్ గాంధీ కాలనీ, అట్లాగే ఈ ప్రాంతం అంతా కూడా దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ దుర్గా గారు, అట్లాగే చల్లారావు గారు అందరితో కలిసి ఇక్కడ
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పేదలు నివసించే ప్రాంతం. ఈ ఏదైతే 7 డివిజన్లు ఉన్నాయో బస్ స్టాండ్ మొదలుపెట్టి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ 15వ డివిజన్ వరకు దాదాపు 7 డివిజన్లు. ఈ 7 డివిజన్లకు గాను దాదాపు 1,50,000 మంది పేదవాళ్ళు నివసిస్తారు 7 డివిజన్లో కూడా. ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు వరదలు వస్తే, కృష్ణానదికి వరదలు వస్తే మొత్తం మునిగిపోయే పరిస్థితి మనం చూసేవాళ్ళం. మేము పుట్టకముందు నుంచి కూడా అందరూ ఇక్కడి నుంచి ఇళ్ళు ఆ వరదల్లో నీళ్ళు వచ్చి కొట్టుకుపోతూ ఉంటే వెళ్ళి స్టేడియంలోనో పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో స్కూల్లో కాలేజీల్లో తలదాల్సిన పరిస్థితి. తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ ఇళ్ళు వాళ్ళు బాగు చేసుకోవడానికి పాపం చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసేవాళ్ళం. ఆ రకమైన పరిస్థితి నుంచి వాళ్ళ అవినాష్ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మేజర్గా ఇక్కడ ఏంటంటే ఈ రీటైనింగ్ వాల్ కృష్ణానదికి మీరు చూస్తే దాదాపు ఒక 500 కోట్ల రూపాయలతో ఒక రీటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 1,50,000 మంది ప్రజలకి ఒక భద్రత వచ్చింది వాళ్ళ జీవితాలకి. పోతిన మహేష్ మాట ఇచ్చాడుగా పవన్ కళ్యాణ్, ఇచ్చాడు లేదా? మనం విజయవాడలో ఉన్నాం కదా. ఇప్పుడు 10 ఏళ్ళు పాపం పోతిన మహేష్ అనే బీసీని వాడుకుని ఇవాళ ఒక ధనికుడు వచ్చి పార్టీ ఫండ్ ఇస్తే అది తీసుకెళ్ళి బీజేపీకి ఇచ్చాడు ఆ సీటు. పేద వర్గాలు నివసించేటువంటి విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో, అది బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎక్కువగా ఉండేటువంటి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి వాళ్ళు తీసుకెళ్ళి బీజేపీ అభ్యర్థి ఒక మల్టీ మిలియనరు ఏదైతే ప్రైవేట్ జెట్లో తిరిగేటువంటి సుజనా చౌదరికి ఆ సీటు అమ్ముకున్నాడు. ఎవరో పవన్ కళ్యాణ్. అంతకుముందు ఎవరికి అలాట్ అయింది ఆ సీటు? జనసేనకి అలాట్ అయింది. అక్కడ పోతిన మహేష్ 10 ఏళ్ళ నుంచి పాపం పేదవాడు కష్టపడుతున్నాడు. జనసేన కోసం నీ కోసం కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కోసం. ఇవాడు ఏం చేసావు? నువ్వు చెప్పిన మాట ఏమైంది? నువ్వు మాట తప్పావా లేకపోతే అమ్మేస్తున్నావు సీట్ని? అది చెప్పాలి కదా పేదవాళ్ళకి. ఈరోజు 15వ డివిజన్లో పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ నాని గారు, సోదరిమణి బెల్లం దుర్గా గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు 15వ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆల్ చల్లారావు గారు, అదేవిధంగా మాది గారు కానివ్వండి, అంజిబాబు గారు కానివ్వండి, వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా డిప్యూటీ మేయర్గా బెల్లం దుర్గా గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారు ప్రజానీకానికి వివరించే విధంగా మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరిగింది. ఈరోజు ప్రతి ఇంటి ముందు గారే రోడ్డు కానివ్వండి, డ్రైన్ కానివ్వండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ఈరోజు స్థానిక ప్రజానికం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి గారు మమ్మల్ని స్వాగతించి అభిమానించి నాని గారిని గారు అందరి గారు దగ్గరికి చేర్చుకొని ఈరోజు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పని ప్రతి ఒక్కరి చెప్పడం చాలా సంతోషం. రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి కూడా ఈరోజు రిటైనింగ్ వాల్ కట్టి దాదాపుగా 500 కోట్ల రూపాయలతో 1,50,000 మంది ప్రజానికానికి ఈరోజు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. అదేవిధంగా ఈ ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే దత్తత ప్రేమ చూపించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, ప్రజానికానికి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అందకుండా ఈరోజు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎవరు కూడా నమ్మట్లేదు. ప్రతి ఒక్కరి గారు ఈ రాష్ట్రంలో ఈ ఒక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. మేయర్ గారు కానీ మేము ఒక కార్పొరేటర్గా, ఒక డిప్యూటీ మేయర్గా మేము చేసే ప్రతి పని కూడా అధికారులతో మాట్లాడుతాం. మరి ఇదే డివిజన్లో మరి బోర్ లేకపోతే మేము బోర్ లేపిస్తాం, కానీ ఇంటింటికి కనెక్షన్, ఏ చిన్న సమస్య ఉన్నా నీళ్ళ సమస్య అధికారులతో సమక్షమై ప్రతిపక్షాల్లో ఉండి వాళ్ళు ఎన్ని మాట్లాడినా ప్రజానికం అయితే యాక్సెప్ట్ చేయట్లా. కొండ ప్రాంత వాసులకి ఈరోజు అవినాష్ గారు వెళ్తుంటే మీ పుణ్యమా మేము వాటర్ తాగుతున్నాం అన్నారు. మరి నా డివిజన్లోనే కాలువ పక్కన ఉన్న ప్రాంతవాసులు ట్యాంకర్తో నీళ్ళు తెచ్చేవాళ్ళం, కానీ ఈరోజు వాళ్ళ ఇంటింటికి పైప్ లైన్ వేసి ఇంట్లో మంచినీళ్ళు తాగుతున్నారని వాళ్ళు ట్యాప్ తిప్పి గ్లాస్తో వాటర్ పట్టించి బాబుకి అవినాష్ గారికి ఇస్తున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజానీకాన్ని ఎన్నిసార్లు మభ్యపెట్టి ఏదో మీరు చెప్పాలని పచ్చ మీడియా వాళ్ళు చెప్పినా ప్రజానీకం అయితే అటువంటి ఆలోచనలో కూడా లేరు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ అందుతున్నాయి. మరి నీటి సమస్య ఉన్న వెంటనే మా లాంటి వాళ్ళకి ఫోన్ చేసినా మేము స్పందిస్తాం.
ఏ చిన్నదున్నా మేము అందరం కూడా అందుబాటులో కొత్త పైప్ లైన్లు వేసాం. సమస్య అనేది లేకుండా ఇదే రామలింగేశ్వర నగర్లో వాటర్ ట్యాంక్తో తిరిగేది, కానీ ఈరోజు ఇంటింటికి కనెక్షన్ వచ్చి ప్రజానికం సంతోషంగా ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా. రాష్ట్రంలో ఇంటి పనులు, పెన్షన్ల పంపిణీ అంటూ 8 లక్షల మంది వాలంటీర్లను తమ రాజకీయ ఓట్ల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వైసీపీ ప్రభుత్వం వాడుకోవటానికి గమనించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టాలని ఆదేశిస్తే ఎన్నికల నిబంధనలను, ఎన్నికల సంఘం విశ్వసనీయతను దెబ్బతీసేలా సీఎం జగన్ ప్రచారం చేయడాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, సామాజిక పింఛన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ముప్పల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల నిబంధనల మేరకు వాలంటీర్లను పక్కన పెడితే దానికి చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రతిపక్షాల కారణం అంటూ జగన్ తమాషా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ ప్రసాద్, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లొచ్చు, కోర్టుకు వెళ్లవచ్చు. దాన్ని తప్పుపడుతూ వాలంటీర్లను రెచ్చగొట్టి పింఛనుదారుల వద్దకు వెళ్లి సాక్షి ఛానల్ ద్వారా దుష్ప్రచారం చేయటాన్ని తప్పుపట్టారు. అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చుతున్న వాలంటీర్లను పక్కన పెట్టామని ఆదేశించడంపై ఎన్నికల సంఘాన్ని అభినందించారు. సామాజిక సంక్షేమ సంఘం తరపున రోజుకు 200 చొప్పున వృద్ధులకు, వితంతువులకు నెలకు 6,000, దివ్యాంగులకు 7,000 పెన్షన్ ఇవ్వాలని ఏడాది నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రికమెండేషన్ చేయొచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు, కానీ 2.5 లక్షల మంది వాలంటీర్స్ని ఇళ్ల పన్నుల పేరుతో, పెన్షన్ల పేరుతో, మరొకటి పేరుతో తమ రాజకీయ ఓట్ల ప్రయోజనం కోసము అడ్డుగోలుగా ఈ ప్రభుత్వం వాడుకుంటున్న దాన్ని ఎన్నికల కమిషను నిలిపివేసింది. దీన్ని తట్టుకోలేక నేను పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాను, దానికి చంద్రబాబు కారణం, ప్రతిపక్షాల కారణం, నిమ్మగడ్డ ప్రసాద్ కారణం, మరొకళ్ళ కారణం. ఇదే వేడిపోయా ప్రభుత్వానికి నీ ప్రతి చోట సచివాలయాలు ఉన్నాయి, నీ ఎండిఓ ఆఫీసులు ఉన్నాయి, బోల్డంత సిబ్బంది ఉంది. ఆ సిబ్బంది తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ దేనని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. దేవినేని అవినాష్కి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం కోఆప్షన్ నెంబర్ ముసునూరు సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలే స్వయంగా ముందుకు వచ్చి వైసీపీకి ఓటు వేస్తానని చెప్పడం ఆనందంగా ఉంది అన్నారు. సీఎం జగన్ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ చేసిన మంచి పనులతో ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్న దమ్ము కేవలం వైసీపీ నేతలకు మాత్రమే ఉందన్నారు. చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోలేక గద్దె అనురాధ విమర్శలు చేయడం దారుణమన్నారు. చేసిన అభివృద్ధి సంక్షేమంపై సాక్ష్యాలు ఉంటే చర్చకు రావాలని కోరారు. వాస్తవాలను ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అవినాష్ని గెలిపించాలని కోరారు. అవినాష్తోనే నియోజకవర్గ అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో జనాలను మోసం చేస్తున్నాడు. నవరత్నాలంటూ నవమోసాలు చేయటమే కాదు, ఇచ్చిన హామీలో 80% హామీలు అమలు పరచలేదని ప్రజా చైతన్య యాత్ర ప్రారంభ సభలో యువ నాయకుడు కేశినేని వెంకట్ బాబు అన్నారు. ఆదివారం సెంట్రల్ నియోజకవర్గంలో గులాబీ తోట నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా దుర్గాపురం, బావాజీపేట, శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం, రామకోటి మైదానం, ఐనాక్స్, నిమ్మగడ్డ సత్రం, సీతన్నపేట, న్యూ ఇండియా హోటల్ సెంటర్ వరకు ప్రజా చైతన్య యాత్ర జరిగింది. ఈ యాత్రలో విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, బోండా ఉమా తనయులు, యువ నాయకులు కేశినేని వెంకట్ బాబ్, బోండా ఉమా, బోండా సిద్ధార్థ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు టీడీపీ మేనిఫెస్టో, సూపర్ 6 పథకాల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి అవగాహన కల్పించారు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు జరిగిన సభలో ముఖ్య అతిథులుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బోండా ఉమా, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ నాయకులు కేశినేని వెంకట్ బాబు మాట్లాడుతూ జగన్ రెడ్డి చెప్పేవన్నీ మోసాలన్నారు. పేదల మనిషి అని చెప్పుకునే జగన్ అన్నా క్యాంటీన్లను ఎందుకు రద్దు చేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని నిరుద్యోగులను నమ్మించి మోసం చేశాడు. మెగా డిఎస్సీ అంటే 23,000 పోస్టులు ఉంటే కేవలం 6,300 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నాడని విమర్శించారు. అయితే ఈ నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ నిలుపుదల చేసిందని తెలియజేశారు. రాబోయే మన ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కావాలని పింఛను తీసుకునే వాళ్లతో, పింఛన్ల లబ్ధిదారులతో వాళ్ళని అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉన్నాడు. వైసీపీ కావాలనే పింఛన్దారులను అడ్డు పెట్టుకొని నాటకాలు ఆడుతూ ఉంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాలంటీర్ని పింఛన్లు డోర్ టు డోర్ డెలివరీ చేయకూడదని చెప్పిందని చెప్పి ఇవాళ పింఛన్దారులు ఇబ్బందులు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడికో రమ్మని, వాళ్ళని ఎక్కడికో వచ్చి తీసుకోమని ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నమే సెర్ఫ్ అధికారులు సంబంధిత సచివాలయాల దగ్గరకు వచ్చి ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ పింఛన్ కార్డు తీసుకొని వచ్చి అక్కడ పింఛన్ తీసుకోమని చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ వాలంటీర్లు తప్పితే నీ దగ్గర అధికారులు లేరా? పింఛన్లు ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేయడానికి ఇంకా ప్రభుత్వం దగ్గర ఏ అధికారి లేడా అని అడుగుతా ఉన్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. నిత్యం 10 మంది సాయుధాలు ఆయనకు రక్షణ కల్పించనున్నాయి. నేటి నుంచే కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్లోని వీఐపీ వింగ్కు చెందిన సాయుధ కమాండ్లు రక్షణగా నిలుస్తారు. ఈరోజు ఉదయం 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్కు ఈ మేరకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేస్తుంది. 2019కు ముందు రాష్ట్ర ఐడి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈరోజు ఉదయం 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్కు ఈ మేరకు సమాచారం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేసింది. 2019కు ముందు రాష్ట్ర ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత అవసరమని అప్పటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
సామాజిక రుగ్మతలపై ఎదురొడ్డి పోరాడి అరాచక శక్తుల బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ జన హృదయాల్లో చిరస్మరణీయుడని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. అవిధేయ భావాలతో కమ్యూనిస్టు నేతగా ఎదిగిన నిస్వార్థ రాజకీయాలకు ప్రతిరూపంగా కాట్రగడ్డ వెంకటనారాయణ తుది శ్వాస వరకు పోరాడని పేర్కొన్నారు. తనలాంటి నేతలకు కాట్రగడ్డ వెంకటనారాయణ ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. కామ్రేడ్ కాట్రగడ్డ వెంకటనారాయణ 32వ వర్ధంతి కార్యక్రమం సత్యనారాయణపురంలో ఆదివారం జరిగింది. స్థానిక భగత్ సింగ్ రోడ్డులోని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు నేతలు కాట్రగడ్డ వెంకటనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కమ్యూనిస్టు బలోపేతానికి కాట్రగడ్డ వెంకటనారాయణ అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గౌతమ్ రెడ్డి అభ్యుదయ భావాలతో కామ్రేడ్ నేతగా ఎదిగి తన నమ్మిన సిద్ధాంతాల కోసం అలుపెరిగిని పోరాటం చేసిన వ్యక్తి కాట్రగడ్డ వెంకటనారాయణ అని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలపై పోరాటం చేయడమే కాకుండా అన్యాయాలపై ఎదురెళ్లి పోరాడిన వ్యక్తి కేవీఎన్ అని అన్నారు. ముష్కర మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయి నేటికి 32 సంవత్సరాలు కావస్తున్నాయని తెలియజేశారు. కిరాయి మూకల దాడిలో ప్రాణాలర్పించిన కాట్రగడ్డ వెంకటనారాయణ ఆనాటి విద్యార్థులలో నవ సమాజ స్థాపన కోసం ఉత్తేజపూరితమైన ఉద్యమాలు నడిపారని గాంధీ కొనియాడారు. అటువంటి నేతపై బాంబు దాడి చేసి హతమార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆశయాల సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, రత్న, సుబ్బారావు, చిన్న, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అభ్యుదయ భావాలకి అనుగుణంగా కమ్యూనిస్ట్ పార్టీలో అగ్రనాయకుడిగా ఈ విజయవాడ నగర ప్రముఖులందరికీ కూడా సుపరిచితుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ కేవీఎన్ అని పిలువబడేటువంటి ఆయన మా బోటి ఆనాడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయుడిగా నిజానికి నిబద్ధతగా నిలిచినటువంటి వ్యక్తి. అదే కాకుండా అన్యాయం ఎక్కడ జరిగినప్పటికీ కూడా వాటిని ఎదిరించాలి, పోరాడాలి, దాన్ని సాధించాలి అనేటువంటి చెప్పినటువంటి మహానుభావుడిగా, అదే తరహాలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సమాజం జరుగుతున్నటువంటి రుగ్మతలు ఎక్కడెలా జరిగినప్పటికీ కూడా వాటిలో నేనున్నాను అనేటువంటి పద్ధతిలో ఆయన హాజరవటమే కాకుండా మా బోటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ఒక సమాజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చేటువంటి స్థాయికి తీసుకురావడం జరిగింది. ముష్కరుల యొక్క బాంబుల దాడిలో విజయవాడ నగరం కృష్ణలంకలో 3 దశాబ్దాల క్రితం హత్యకు కాబడినటువంటి కామ్రేడ్ వెంకటనారాయణ గారు ఆనాడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి పద్ధతిలో ఉంటే మొదటి నుంచి, కానీ అదే ఆ చనిపోయే నాటికి మాత్రం కమ్యూనిస్ట్ పార్టీలో లేక సస్పెండ్ అయ్యి పక్కన ఉండటం అనేటువంటి జరిగింది. విజయవాడ పుర ప్రముఖులే కాకుండా విజయవాడ నగర ప్రజానికం యావత్తు కూడా నీరాజనాలు కలగటం అనేటువంటి జరిగింది. ఇంతటి మంచి వ్యక్తి ఎవరికి హాని చేయకుండా ఫైట్ చేసేటువంటి వ్యక్తి పైన ఈ రకంగా పాశవికంగా దాడి చేసి బాంబుల దాడిలో అంతమంది ఇచ్చినటువంటి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ మా బోటి వాళ్ళందరం కూడా కొన్ని వందల సంఖ్యలో ఈ ప్రాంత ప్రజానీకంలో మమేకమై ప్రజాసేవకి అంకితమైనటువంటి వాళ్ళని తయారు చేసినటువంటి ఆయనకి నిజమైన నివాళిని అర్పించాలని 3 దశాబ్దాలు అంటే సుమారుగా 32 సంవత్సరాల క్రితం హత్యగావించబడినటువంటి ఆయన పోరాటం చేసేటువంటి దాంట్లో చావులో కూడా పోరాటం చేయడం జరిగింది. వారం రోజుల పాటు బెడ్ మీదే ఉంటామా లేదా అనేటువంటి పద్ధతిలో ఆఖరి చివరికి తుదిశ్వాస విడిచడం అనేటువంటి జరిగింది. 32 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అయినప్పటికీ కూడా మాలో ఆయన భావజాలం, ఆయన నిలిపినటువంటి భావజాలం యావత్తు కూడా మాలో ఉన్నది అనేటువంటిది. దానికి కారణమే ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు, ఆయన ఏదైతే కాట్రగడ్డ వెంకటనారాయణ గారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో పేద మధ్యతరగతి ప్రజానీకానికి అట్టడుగున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం చేయాలనేటువంటి ఏదైతే చెప్పేవారో అదే తరహాలో ఇవాళ యంగ్స్టర్గా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయటం, వారి వెంట మా బోటి వాళ్ళందరూ కూడా వెళ్ళటం అనేటువంటి జరుగుతోంది. దేశ భవిష్యత్తు బాగుండాలంటే బడుగు వర్గాల అందరికీ కూడా మంచి జరిగేటువంటిది తీసుకురావాలని కూడా కోరుకుంటూ ఆయనకి మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఘనమైనటి 3 దశాబ్దాల క్రితం దగ్గర సుమారుగా 30 సంవత్సరాల క్రితం కిరాయి మూకల యొక్క బాంబు దాడిలో ఒక మంచి మానవతామూర్తి ఒక ఆయన కాట్రగడ్డ వెంకటనారాయణ బలైపోవటం అనేది ఈ విజయవాడ నగర పౌర సమాజంలో చాలా తీరని లోటు. ఎందుకంటే ఆయన సమాజంలో ఏ వర్గాన్నైతే
తీసుకుని సమాజ అభివృద్ధికి, అభ్యుదయ భావాలకి, నవ సమాజ స్థాపనకి విద్యార్థి ఉద్యమాన్ని ఎంచుకొని విప్లవాత్మకమైనటువంటి బాటలో విద్యార్థులందరినీ ఉత్తేజపరిచి సమాజ నిర్మాణంలో విద్యార్థుల యొక్క పాత్ర ఎంతో గొప్పదని తెలియజేయటానికి ఆయన ముందుండి నడిపించినటువంటి మహోన్నత మానవత విప్లవ స్ఫూర్తి ఆయన కాట్రగడ్డ వెంకట నారాయణ. ఆయన ఈ రోజున లేకపోయినా ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క త్యాగ నిరతి ఇవన్నీ కూడా మాలో ఉండి ఇవాళ గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో ఒక మంచి మనుషులుగా, పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి మరువలేంది. ఆయనకి ఇవాళ నివాళులు అర్పిస్తూ మేము ఆయన్ని మళ్ళా స్మరించుకుంటున్నాం సదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి ఓబీసీ మోర్చా కీలకంగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు రంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా పురంధేశ్వరి పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఓబీసీ విస్తార యోజన చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో ఓబీసీ పాల్గొని విజయానికి దోహదపడాలన్నారు. మోడీ పాలనలో ఓబీసీ వర్గాలకు జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ. అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. అంటే కేవలం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి ముందుకెళ్తున్నారు. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు. అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన, సుపరిపాలన అందిస్తారని, అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదే, మీకు అధికారం ఇవ్వలేదే. అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం. మరి అదేవిధంగా ఈ నాణ్యత లేనటువంటి మద్యం, ఎన్ని కుటుంబాలు వాళ్ళు ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో. మహిళలు విధవరాండలుగా మార్చేశారు, బిడ్డల్ని అనాథల్ని చేసేశారు. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే 1000 పడకల గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారే, 534 మంది. వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి. ఆ 200 కుటుంబాలు కాదు కదా, రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛిద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? ఇసుక మైనింగ్, ఇసుక మాఫియా మనం చూస్తున్నాం. ఇవాళ ఇసుక మాఫియా ఏదో ధనికులు ఇవాళ 15,000 రూపాయలు నిన్న మొన్నటి దాకా మేము లోటు కొన్నాం, ఇవాళ 50,000 పెట్టి కొనుక్కుంటున్నాం అనేది కాదండి. కానీ తాపీ పని చేసేటువంటి వారు, ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి అనేక మంది కూలీలు, మన కులాల వాళ్ళు ఉన్నారు అక్కడ. దగ్గర 40 లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్ల పాలు అయ్యాయి. ఎందుకంటే ఈ ఇసుక మాఫియా వలన ఇసుక ధర పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైపోయింది వాళ్ళ రోజున. అటువంటి రాక్షస పాలన ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో,
అభివృద్ధి పదంలో నడిపించలేనటువంటి అసమర్థ పాలన ఏదైతే రాష్ట్రం ఉన్నదో దానికి చర్మగీతం పాడాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఈ కూటమిగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఒక కూటమిగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆశావాహులు మన పార్టీలో చాలామంది ఉన్నారు. ఇందాక నేను అన్నాను కదా, 175 అసెంబ్లీలకి 25 పార్లమెంట్లకి మనం అభ్యర్థుల్ని ఇంచుమించుగా ఒక అవగాహనకు వచ్చేసి మచిలీపట్నం అభివృద్ధిని మాజీ మంత్రి పేర్ని నాని అడ్డుకోవడం జరిగిందని మచిలీపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీలో పేర్ని నాని లాంటి వ్యక్తుల తీరు వల్ల విరక్తి చెందడం జరిగిందని పేర్కొన్నారు. నేటికి బందరపోటు పనులు ప్రారంభమై అంటే అది తన కృషి మాత్రమేనని స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని మాజీ పార్లమెంటు సభ్యులు కొనగళ్ల నారాయణ నివాసంలో మాజీ ఎంపీ నారాయణ, మచిలీపట్నం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్రను వల్లభనేని బాలశౌరి మర్యాదపూర్వకంగా కలుసుకుని వారిరువురిని సత్కరించారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ ఇండియన్ బ్యాంక్ ఆఫ్ వాళ్ళతో మాట్లాడి పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి 40 కోట్ల నిధులు తీసుకురావడం జరిగిందని, ఆ భవన నిర్మాణాన్ని స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అడ్డుకోవడం జరిగిందని ఆరోపించారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం అభివృద్ధిని అడ్డుకుంటున్న విషయాన్ని సీఎం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఏమాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థులను ఘన విజయం సాధించే విధంగా ప్రజలు అండగా నిలవాలని కోరారు. అన్ని రాజకీయాలు ఒక్కొక్కళ్ళు చెప్పుకోవటం అన్ని సహజం. సో నేనేం చేశాను, నేను ఎలా చేశాను అనేది ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. దాని గురించి డిస్ప్యూట్ అవసరం లేదు. అందరూ పోర్టు అనేది దశాబ్దాల కళ. పోర్టు విషయంలో నేను ఎంత కృషి చేశానో నాకు తెలుసు. 2 సార్లు దాని ఫైనాన్షియల్ క్లోజర్ వేరే చోట దాన్ని రిజెక్ట్ అయితే, సో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి జగన్ గారే నన్ను పిలిచి ఇది చేయాలంటే నేను చేశాం. అవన్నీ మనం ఏదో దాని గురించి గొప్పలు చెప్పుకోవటం కాదు, కానీ అది నా బాధ్యత. నాకు చేతనంత వరకు నేను చేశాను. గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ అయితేనేవ్వండి, ఎదురుమండి బ్రిడ్జ్ అయితేనేవ్వండి, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితేనేవ్వండి, ఇవన్నీ నాకు చేతనంత వరకు నేను చేశాం. ఎక్కడ అతిగా ఎవరిని నేను విమర్శించినటువంటి దాఖలు ఎక్కడ ఉండదు. అలా అని అతిగా విపరీతంగా పొగట్టం అనేది ఒక వ్యక్తిని అనేది నా దగ్గర ఉండదు. నాకు తెలిసిందల్లా అభివృద్ధి చేయటం. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ ఆయన మన మచిలీపట్నానికి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ని దాదాపు 100 సంవత్సరాల కిందట స్థాపించినటువంటి వ్యక్తి. దాన్ని ముఖ్యమంత్రి గారి చేత 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి, అలాగే ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 మధ్యని కాబట్టి వాళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆ చైర్మన్ కూడా తీసుకొచ్చాను నేను, రాజకిరణ్ రాయ్ గారు. ఆ స్థలాన్ని చూసాం, అన్నీ చేశాం. కానీ ఏం జరిగింది అనేటువంటిది మీ అందరికీ తెలుసు. అలాంటి పనులు చేయటం ద్వారానే నాకు విరక్తి కలిగి నేను దాదాపుగా డిసైడ్ అయ్యాను, ఇట్లాంటి ఒక అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాల్లో ఈ రకంగా అడ్డు తగులుతున్నారు ఎందుకు మనం అనేటువంటి విషయాన్ని కూడా నాకు మనస్తాపనకు గురి చేసింది డెఫినెట్గా. ఇప్పుడు పై వాళ్ళకి తెలుసు, పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీసు దీనికంటే స్థలం తర్వాత కేటాయిస్తే ఆ బిల్డింగ్ కూడా అయిపోయింది. దేనికి అంత బిల్డింగ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి 2 ఎకరాల్లో ఆఫీస్ అవసరం? భారతీయ జనతా పార్టీ బీజేపీకి దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, 15 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, కేబినెట్. వాళ్ళది ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసు 1 ఎకరంలో ఉంది. పశ్చిమ నియోజకవర్గం సెట్ను జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్కి ఇవ్వటమే న్యాయం, ధర్మం అని సెంట్రల్ నియోజకవర్గ జనసేన నేతలు పేర్కొన్నారు. నగరంలో జనసేన పార్టీ బలంగా ఉండటానికి కారణం మహేష్ అని పేర్కొన్నారు. కోమల విలాస్ సెంటర్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మాట్లాడుతూ దాదాపు 3 వారాలుగా పోతిన మహేష్కు సీటు కేటాయించాలని శాంతియుత పద్ధతిలో పార్టీ లైన్ దాటకుండా పోరాటాలు చేస్తున్నామని అన్నారు. రామనాథం, విజయవాడ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గం డివిజన్ అధ్యక్షులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య ఉద్దేశం, పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డ, పోరాటాల నాయకుడు, ప్రజా ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి మా నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు. పోతిన మహేష్ గారికి పశ్చిమ నియోజకవర్గం సీటు కావాలి, ఆయనకి ఇవ్వాలి అని చెప్పి జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరఫున మేమందరం
పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాం. ఇవాళ జనసేన పార్టీ విజయవాడ నగరంలో ఇంత బలోపేతంగా ఉందంటే దానికి కారణం పోతిన మహేష్ గారు. నగర కమిటీ కావచ్చు, అమ్మవారి టెంపుల్ కమిటీ కావచ్చు, లేదా కృష్ణా పెన్నా కావచ్చు, డివిజన్ అధ్యక్షులైనా సరే ఇంతమందిని పార్టీకి బలోపేతం చేస్తూ పార్టీలో కులాలకి మతాలకి అతీతంగా దేశానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, సెంట్రల్ డివిజన్ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు లక్ష్మీ అపర్ణ. 31వ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పోతిన్ మహేష్ గారు ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించకపోవడంపై మా సెంట్రల్ నియోజకవర్గం నుంచి డివిజన్ ప్రెసిడెంట్ అందరూ మద్దతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2019 నుంచి మన మహేష్ గారు ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలపై పోరాటాలు చేసి సమస్య తనదై భావించి నిలబడిన వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే మనిషి, ఒక విద్యావంతుడు. అలాగే కష్టం వచ్చింది అని తలుపు తడితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తన వెన్నట్టి నిలిచిన వ్యక్తి, పోరాట యోధుడు ఆయన మన మహేష్ గారికి సీటు కేటాయించుకోవడం. విజయవాడ నగర అధికార ప్రతినిధిని పశ్చిమ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారికి టికెట్ కేటాయించాలని చెప్పి మేము చేస్తున్న ఈ కోరికని కూటమి మొత్తం పునరాలోచించి మళ్ళీ సీటు కేటాయించాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే పొత్తులో భాగంగా వచ్చి యాడ్ అయ్యిందో, యాడ్ అవ్వకముందు జనసేన పార్టీ 24 సీట్ల నుంచి 21కి తగ్గించుకున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు 151, 144కి తగ్గించుకున్నారు. అక్కడ అటు చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలో ఫస్ట్ లిస్టులో ప్రకటించిన మహాసేన రాజేష్ పేరు క్యాన్సిల్ చేసి జనసేన పార్టీకి ఇచ్చారు. 143 అయ్యింది అది. అప్పుడు వాళ్ళ సీట్లు తగ్గినాయి టీడీపీ వాళ్ళకి. అక్కడ తగ్గిన చోట మన జనసేనకి పెరగాలి, 21కి 22 అవ్వాలా. ఈ దిశగా కూడా ఆలోచించాలని చెప్పి మా అధినాయకుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను వేడుకోవడం జరుగుతుంది. వైసీపీ టీడీపీ అభ్యర్థులకు ఓటు వేస్తే గెలిచాక ఆ నేతలు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ లేదన్నారు. సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబురావు నిత్యావసర ధరలు పెంచినందుకు గాను, ప్రజలపై భారాలు మోపినందుకు గాను, అమరావతి రాజధాని పేరిట ప్రజల్ని దగా చేసినందుకు గాను వైసీపీ టీడీపీ బీజేపీలకు ఓటు వేయాలా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు ఓటు వేస్తే ప్రజాసేవకు ఓటు వేసినట్లే అంటూ బాబురావు పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా డివిజన్ల వారీగా పర్యటిస్తున్న సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఆదివారం నాడు 63వ డివిజన్ రాధానగర్లో తన ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ నిబద్ధత గాలికి వదిలేసి అధికారమే పరమావధిగా భావిస్తూ వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ప్రజల్ని నైవంచన చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ, బీజేపీకి ఓట్లు వేస్తే గెలిచినాక ఆ పార్టీల నేతలు ఏ పార్టీలో ఉంటున్నారో కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు. టీడీపీ ఎంపీగా గెలిచిన కేశినేని నాని నేడు వైసీపీలో చేరి ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నేడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు. ఇలా గెలిచే ముందు ఒక పార్టీ, గెలిచినాక మరో పార్టీలో ఉంటున్న పార్టీ నేతలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తమ హయాంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో పయనుంచిందన్నారు. 40,000 ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయడం, పై వంతెనలు నిర్మించడం, తాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక ధరలు అదుపు చేయలేకపోయారని, ప్రజలపై పన్నుల భారాలు మోపారని, టిట్కో ఇళ్లని నేటికి పేదలకు పంపిణీ చేయలేకపోయారని మండిపడ్డారు. రానున్న ఎన్నికలలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న తనను బలపరిచి చట్టసభలకు పంపాలని అభ్యర్థించారు. ఈరోజు కమ్యూనిస్టులకు వేసేటువంటి ఓటు వృధా కాదు, సద్వినియోగం అవుతుంది. ఇతర పార్టీలు తెలుగుదేశమైనా వైసీపీకి ఓటు వేస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో గ్యారంటీ ఇవ్వగలరా? ఈరోజు చూస్తున్నాం, పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని గారు తెలుగుదేశం తరపున గెలిచి వాళ్ళ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో గెలిచినటువంటి మైలవరం పక్కనున్న పెనమలూరు అవ్వచ్చు, ఇంక ఇతర చోట్ల అవ్వచ్చు, ఆఖరికి వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన పశ్చిమ నియోజకవర్గం అవ్వచ్చు, గన్నవరం అవ్వచ్చు, ఇతర చోట్ల అవ్వచ్చు, వాళ్ళందరూ ప్లేట్లు ఫిరాయించేశారు. రేపు వీళ్ళకి ఓటేస్తే వైసీపీ తరపున వేసినా, తెలుగుదేశం తరపున వేసినా వాళ్ళు ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా
అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు, జనాన్ని కూడా గాలికి వదిలేసి. అటువంటి వాళ్ళకు ఓటేస్తే వృధా అయిపోయినట్టే. మన ఓటు ఒక ఉద్దేశం తెస్తే ఆ ఓటు ఇంకొక దానికి మారిపోతుంది. కానీ సిపిఎంకి, కమ్యూనిస్టులకి ఓటేస్తే వృధా కాదు. ఒకే మాటకి, ఒకే పార్టీకి, ఒకే ఆలోచన కట్టుబడి ప్రజాసేవకు ఉంటాం. అందుకే మాకు ఓటేయండి. మొక్కకి పోసే నీరు వృధా కాదు, కమ్యూనిస్టులకు వేసే ఓటు కూడా వృధా కాదు. మీ ఓటు ద్వారా ప్రజాసేవకి ఓటేసినట్టే. ఇతర పార్టీలకు ఓటేయటం అంటే అవినీతికి ఓటేయటమే చూస్తూ ఉన్నారు. అందుకే ఈ పరిస్థితి మారాలి. దాంతోపాటు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఆనాడు తెలుగుదేశం, ఈనాడు వైసీపీ, కేంద్రంలో బీజేపీ పూర్తిగా విఫలం చెందారు. ప్రజల్ని మోసం చేశారు. ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి వైసీపీ, టీడీపీ ఎంతమందికి ఇచ్చారు? ఎక్కడిచ్చారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు అదుపు చేస్తూ ఉన్నారు. అలాగే బాధుడే బాధుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేం బాధుడు? చెత్త మీద బాధుడు, కరెంటు బిల్లు మీద బాధుడు, నిత్యావసర వస్తువుల మీద బాధుడు, ఆర్టీసీ బస్సుల మీద బాధుడు, పెట్రోల్ మీద బాధుడు, డీజిల్ మీద బాధుడు. అటు మోడీ గారు బాధుడు, జగన్ గారు బాధుడు, జాయింట్ బాధుడు. మరి వీటిల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా జతకట్టింది. మీరు ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం, మోడీ గారిని 3వసారి గెలిపించండి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకు గెలిపించాలి? ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినందుకు గెలిపించాలా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుకు గెలిపించాలా? గ్యాస్ రేటు పెంచినందుకు గెలిపించాలా? పెట్రోలు డీజిల్ రేట్లు పెంచినందుకు గెలిపించాలా? చెప్పాలి వాళ్ళ చంద్రబాబు గారు. దానికి తోడు విజయవాడకి ఏం చేశారు వీళ్ళు? తెలుగుదేశం ఏం చేసింది, వైసీపీ ఏం చేసింది, బీజేపీ ఏం చేశారు? రాజధాని అని ఆశపెట్టి మొత్తం విజయవాడ నగరాన్ని చిన్నాభిన్నం చేశారే. ఈ ఏరియాలో ఒక్క పని లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న జనం బతకలేకుండా పోయారు. పోనీ ఏదన్నా విజయవాడ కార్పొరేషన్ కానీ డబ్బు ఇచ్చారా? నిధులు ఇచ్చారా? ఉన్న నిధులు వాడుకోవటం తప్ప నిధులు ఇచ్చింది లేదు. అందుకే హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందారు వీళ్ళందరూ. అందుకే మాట తప్పిన వాళ్ళకి గద్దె దించండి. మాట నిలబెట్టుకుని పనిచేసే వాళ్ళం కమ్యూనిస్టులం. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ 40,000 మందికి చేశాం. ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టించాం. మంచినీళ్ళు అందరికీ అందించి ఏర్పాటు చేశాం. అలాగే పన్నులు లేనటువంటి భారాలు పెంచకుండా కార్పొరేషన్లో పరిపాలన 10 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు చేశాం. అందుకే మీరు అందరూ గుర్తుపెట్టుకుని సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంకి ఓటేయండి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేత బీసీ నాయకులు లుక్క సాయిరాం ప్రసాద్ గౌడ్ అన్నారు. ఒక ఛాన్స్ అధికారంలోకి వచ్చిన బీసీలకు అభివృద్ధి దూరం చేశాడన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ డిక్లరేషన్ పోర్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తారని ఆరోపించారు. జగన్ మాయమాటలకు బీసీలు మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చారు. సప్లాన్ నిధుల మళ్లింపుతో పాటు రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు పదవులను దూరం చేస్తారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఐక్యతతో పాటు ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని ఆరోపించారు. జగన్ మాయ మాటలకు బీసీలు మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చారు. సప్లాన్ నిధుల మళ్లింపుతో పాటు రిజర్వేషన్ తగ్గించి బీసీలకు పదవులు దూరం చేశారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఐక్యతతో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న పేద బడుగు వర్గాలందరినీ కూడా, అంటే జనాభాలో 50% పైగా ఉన్న మా బీసీ వర్గాలందరి అభివృద్ధిని వెనక్కి నెట్టేసిన వ్యక్తి. మరి ఎన్నో ఆశలు చూపి ఒక్క ఛాన్స్ అనేది మా బీసీల్లో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడం వల్లే మరి 151 సీట్లు రావడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం కృతజ్ఞతా భావం లేదు. అంతా మోసపరెడ్డిగా పేరు మార్చుకున్న వ్యక్తి. మరి బీసీలని ఏ రకంగా మోసం చేశాడంటే, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 34% రిజర్వేషన్లు కల్పిస్తే 10% తగ్గించి 24% కుదించి ఎన్నికలకు వెళ్ళాడు.
దానివల్ల 16,800 పదవులు బీసీలు కోల్పోయారు. అలాగే 75,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు అవన్నీ కూడా దారి మళ్లించి నవరత్నాలకు వాడుకున్న వ్యక్తి. మరి అన్నీ మోసమే. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. అమ్మఒడి అని ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చి ఇది చేశాడు. కాలేజీల్లో ఆ ఫీజులు ఇవ్వకపోవటం వల్ల గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, బీఫార్మసీ విద్యార్థులు, అట్లా ఉన్నత విద్య చదువుకున్న విద్యార్థులు ఎవరికి కూడా కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళే అప్పులు చేసుకుని వాళ్ళే డబ్బులు కట్టుకొని ఆ సర్టిఫికెట్లు తీసుకున్న పరిస్థితి మనందరం మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముంపు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలుగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతమని అన్న ఎంపీ కేసీఆర్ నాని. దేవినేని అవినాష్ కష్టం వల్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడి. ఎన్నికల నిబంధనల మేరకు వాలంటీర్లను పక్కన పెడితే దానికి చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ ప్రసాద్ ప్రతిపక్షాల కారణం అంటూ జగన్ తమాషా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డ సామాజిక పింఛన్దారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఉప్పాల నాగేశ్వరరావు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని ఆకాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దేనని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమై వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.